కంచికచర్ల తహసీల్దార్ కార్యాలయంలో ఏం జరిగింది? ఫైల్స్ తగలబడిపోవడం కలకలం రేపుతుంది. వీఆర్ఓ సమాచారంతో ఎంఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ విశ్వనాథ్ చెప్తున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగం వాళ్లు శాంపిల్స్ తీసుకుంటున్నారని, దర్యాప్తులో అన్ని విషయాలు తేలుస్తామంటున్న ఎస్ఐ విశ్వనాథ్ తో మా ప్రతినిధి యాకూబ్ ఫేస్ టు ఫేస్. కంచికచర్ల ఎంఆర్ఓ ఆఫీసులో అగ్ని ప్రమాదంపై ఇప్పటికే కేసు నమోదైంది. ఎవరు కేసు పెట్టారు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం స్థానిక ఎస్ఐ విశ్వనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్ని గంటలకి మీకు సమాచారం అందింది? ఇప్పుడు ఇది మాకు సుమారు మధ్యలో మాకు సమాచారం అందిందండి. మాకు అందినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఇక్కడ నైట్ మొన్నలూరు వీఆర్ఏ గారు ఇక్కడ నైట్ హాల్ట్ చేశారంట, అంటే వాచ్మెన్గా విధులు నిర్వహించడానికి చూశారంట. ఆ సమయంలో సుమారు 5:15 నుంచి 5:15 మధ్యలో ఇక్కడ మంటలు వచ్చినట్టు చెప్పడంతో మాకు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా మేము వచ్చేసరికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రెవెన్యూ స్టాఫ్ కూడా అందరం మేము మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఘటనపై మాకు కంచికచర్ల ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇవ్వగా దాని మీద మేము కేసు నమోదు చేసాము, దర్యాప్తు ప్రారంభించాము. దర్యాప్తులో భాగంగా మేము క్లూస్ టీమ్ని, మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ టీమ్ని, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. దీనికి ఏంటనేది విశ్లేషిస్తాం, అన్ని కోణాలను దర్యాప్తు చేస్తాం. ఉదయం నుంచి మీరు చూస్తున్నారు, గమనిస్తే ఓ పక్కనేమో మంటలు వేసి ఉన్నాయి, మరో పక్కన వైరింగ్ కూడా కాలిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఏది అయి ఉంటుంది అంటే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలు అంటే మీన్స్ ఏదన్నా ఒక రిపోర్ట్ ఇవ్వగలిగింది అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళే. దానికి సంబంధించి అందుకే మేము హుటాహుటిన మంగళగిరి నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళని పిలిపించడం జరిగింది. ఈ విషయాన్ని మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, సంబంధిత అధికారులందరికీ కూడా లెటర్ పెట్టి దానికి కారణాలు ఏంటనేది ఆయా శాఖలని అడిగి వారి దగ్గర నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా మేము దర్యాప్తు చేస్తామండి. ఇది మనం చూసుకుంటే ఇప్పుడు కూడా క్లూస్ టీము ఇక్కడ పనిచేస్తున్న ఘటన మనం చూడొచ్చు. ఇక్కడ ఈ ఘటనపై క్లూస్ టీము ఇప్పుడు రావడం జరిగింది. ఫోరెన్సిక్ సంబంధించి పూర్తిగా దాని ఎలా కాలింది, ఏ విధంగా దీంట్లో నిప్పు రవ్వలు వచ్చినాయి, ఏం జరిగింది అనే కోణంలో అయితే వాళ్ళు ల్యాబ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ ల్యాబ్కి పంపిస్తున్న పరిస్థితి అంతా ప్యాక్ చేస్తున్న విజువల్ కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము. పూర్తిగా ఇదంతా ఈ రిపోర్ట్ వచ్చే తర్వాత అసలు ఏం జరిగింది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కంచికచర్ల ఈ ఎంఆర్ ఆఫీస్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో దీంట్లో కీలకమైన పత్రాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకి సంబంధించి ముందుగానే మరోసారి కూడా చూపించే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ తెల్లవారుజామున ఇక్కడ మంట వేసుకొని ఇక్కడున్న సెక్యూరిటీ సిబ్బందితో పాటు కొంతమంది ఇక్కడ మంట వేసుకోవడం, ఈ మంట ఆధారంగానే కిటికీ ఈ పక్కనే ఉన్న ఈ రికార్డ్ రూమ్కి ఏదైనా ఎగిసిపడి ఈ మంటలు చెలరేగాయి అనే అనుమానం అయితే ప్రస్తుతం అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితిలో ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది అనేది కూడా చాలా వరకు ప్రజలైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కీలకంగా ఈ ఎంఆర్ వ్యవస్థలో ఎక్కువగా అంటే అమరావతి సరౌండింగ్లో ఉన్న సెంటర్ కాబట్టి ఇక్కడ భూముల విలువ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా డాక్యుమెంట్స్, కీలకమైన డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనే కోణంలో అయితే ప్రస్తుతం ప్రజల ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన పూర్తిగా ఇప్పటికే ఆర్డీఓ బాలకృష్ణ కూడా చెప్పడం జరిగింది, కీలకమైన డాక్యుమెంట్స్ ఏమీ లేవు, మామూలుగా పాత రికార్డుల వరకు కొన్ని ఉన్నాయి, అవి అగ్నికి ఆహుతయినాయి అని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏం జరిగి ఉంటుంది ఏంటి అనేది కూడా పూర్తిగా కేసు నమోదు చేశాము, దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా రప్పించాము అని కూడా ఆర్డీఓ బాలకృష్ణ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది ప్రస్తుతానికి అయితే ఉన్న అప్డేట్. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, కంచికచర్ల నుండి.